దయచేసి మా వీడియో చూసిన తర్వాత ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో, ఈ జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ముందుగా సత్తెనపల్లి విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ, ఇతను గతంలో బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద 27,000+ ఓట్ల మెజార్టీతో గెలిచి ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది. ఇక చిలకలూరుపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ప్రతిపాటి పుల్లారావు గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ తన సమీప వైసీపీ అభ్యర్థి మనోహర్ నాయుడు మీద 33,000+ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక మంగళగిరి విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి లావణ్య మీద దగ్గర 91,000+ ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఇతను గతంలో మంగళగిరి నుండి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 91,000 మెజార్టీ రావడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇక రేపల్లె విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అనగాని సత్యప్రసాద్ తన సమీప వైసీపీ అభ్యర్థి గణేష్ మీద 39,000+ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం ఈయన రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇక తెనాలి విషయానికి వస్తే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రైట్ హ్యాండ్గా చెప్పుకునే నాదండ్ల మనోహర్ గారు పోటీ చేయడం జరిగింది. ఇక్కడ తన సమీప ప్రత్యర్థి శివ మీద వైసీపీ అభ్యర్థి మీద 58,000+ ఎక్కువ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఈయన కూడా రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇక బాపట్ల విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నరేంద్ర వరమరాజు తన సమీప వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి మీద 27,000+ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది. ఇక నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి గతంలో కోడెల శివప్రసాదరావు గారు పోటీ చేసేవారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా అరవింద్ బాబు పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి మీద 19,000+ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఈ సీటు ఎస్సీకి రిజర్వ్ చేయబడింది. ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రామాంజనేయులు గారు తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి కిరణ్ కుమార్ మీద 42,000+ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు. ఇక వేమూరు విషయానికి వస్తే ఈ నియోజకవర్గం కూడా ఎస్సీకి రిజర్వ్ చేయబడింది. ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు అయినటువంటి నక్కా ఆనందబాబు, ఈయన గతంలో మంత్రిగా పనిచేశారు, పోటీ చేయడం జరిగింది. ఈయన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అశోక్ బాబు మీద 22,000+ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక పెదకూరపాడు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి భాష్యం ప్రవీణ్ తన సమీప వైసీపీ అభ్యర్థి శంకర్రావు మీద 21,000+ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు. ఇక మాచర్ల విషయానికి వస్తే ఎన్నికల టైంలో కాంట్రవర్సీ అయినటువంటి నియోజకవర్గం ఇది. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి ఈవీఎం ధ్వంసం చేశారు. ఆ కేసులో ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్నారు. ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బ్రహ్మానందరెడ్డి తన సమీప ప్రత్యర్థి మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 33,000+ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఇక్కడి నుంచి ఎగరవేశారు. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ అహ్మద్ పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి ఫాతిమా మీద 31,000+ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది. ఇక గుంటూరు వెస్ట్ నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి గల్లా మాధవి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి విడదల రజనీ మీద 51,000+ ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇక తాడికొండ విషయానికి వస్తే ఈ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ చేయబడింది. ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ హోంమంత్రి అయినటువంటి సుచరిత మీద 39,000+ ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇక గురజాల విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎరపతినేని శ్రీనివాస్ తన సమీప వైసీపీ అభ్యర్థి మహేష్ రెడ్డి మీద 29,000+ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు. ఇక వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జీవి ఆంజనేయులు తన సమీప వైసీపీ అభ్యర్థి బ్రహ్మనాయుడు మీద 30,000+ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది. ఇక చివరిగా పొన్నూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ సీనియర్ లీడరు దూలిపాల్ నరేంద్ర టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ మీద 32,000+ ఓట్ల మెజార్టీతో గెలిచి విజయకేతనం ఎగరవేశారు. గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ అభ్యర్థులు 16 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. 16 స్థానాలు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇక తెనాలి నుండి పోటీ చేసిన జనసేన అభ్యర్థి నాదండ్ల మనోహర్ భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది.
ఇక 17 స్థానంలో పోటీ చేసిన వైసీపీ పార్టీ ఖాతా తెరవకపోవడం చెప్పుకోదగ్గ విషయం. ఈ జిల్లాలో వైసీపీ మీద జనాలు ఎంత కోపంగా ఉన్నారో ఈ రిజల్ట్ ద్వారా తెలుస్తూ ఉంది. గతంలో వైసీపీకి ఇక్కడ చాలా సీట్లు రావడం. 1 2 3 come on